మాటలు సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఒక్కసారిగా కూడా వాతావరణం హీట్ ఎక్కింది. కానీ ఈ రోజు 11 గంటలకు ఖచ్చితంగా నేను వస్తానంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇక్కడ విస్తృత స్థాయి సమావేశం పార్టీ నుంచి ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఏం చెప్తారు దీని గురించి? నేను కాస్త మంచి స్వభావంతో నడవాలనుకునే మనిషిని. 10 సంవత్సరాలు క్రమశిక్షణగా నడిచాను. రెచ్చగొట్టే ధోరణిలో ఒక చిల్లరగాడితో పెట్టుకున్నాం మేము అనే భావన నిన్న కలిగింది. ఎందుకంటే 11 గంటలకు నీ ఇంటికి వస్తున్నా అన్నాడు. వచ్చాడా? నేనే 12 గంటలకు వెళ్ళా. 12 గంటలకు వస్తే హారతి ఇచ్చి ఆహ్వానించి పార్టీ ఆఫీస్కి తీసుకెళ్తా అన్నాడు. నీకు రావటం చేతకాలే, నేను వచ్చా కదా, ఏం చేసావు? వస్తే ఇంటి చుట్టూ పోలీసు పెట్టుకున్నావు, నా మీద పోలీస్ కేసులు బుక్ చేయించావు, నువ్వు నీ భార్య కొంతమంది చుట్టూ చీటర్స్ని పెట్టుకున్నావు, రాళ్ళు వేయించావు, నీ భార్యతో నీ కుటుంబ సభ్యులతో పైనుంచి పూల కుండీ లేపించావు. నీ మనస్తత్వం ఏంటో తేలిపోయింది. ఇది బీఆర్ఎస్ పార్టీకి గాంధీకి యుద్ధం కాదు, ఒక చీటర్తో నిన్న పెట్టుకున్నా కాబట్టి వాడితో యుద్ధం అని చెప్పే ఉద్దేశంతోనే నేను వెళ్ళే తప్పించి రెండో ఉద్దేశం నాకు లేదు. రెండోది, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా క్రమశిక్షణగా మమ్మల్ని కూర్చోబెట్టి అందరినీ కలుపుకోవాలి, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోవాలి, అన్ని రాష్ట్రాల ప్రజలు ఎక్కడున్నారు, ఆంధ్ర వాళ్ళకి ముళ్ళు గుచ్చుకున్న పంటితో తీస్తా అనే స్వభావానికి వచ్చి జిహెచ్ఎంసీ పరిధిలోనూ ఓడిపోయే మూమెంట్లో కూడా హైదరాబాద్లో 29 రాష్ట్రాల ప్రజానికం ఉన్నప్పుడు అన్ని సీట్లు కూడా గెలిచాం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణ 29 రాష్ట్రాల ప్రజానికం ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయిన ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి ఒక చీటర్ బ్రోకరు పార్టీలో చేరి మమ్మల్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితిలో మా సహచర శాసనసభ్యులు కానీ మా మాజీ ముఖ్యమంత్రి గారు కానీ దీని మీద ముందు క్లారిటీ ఇవ్వాలి. అందరం కలిసి ఉంటున్నాం, గౌరవంగా ఉంటున్నాం. నా మాజీ శాసనసభ్యులు, నా సహచర శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు కూడా నన్ను పన్నెత్తి ఒక్క మాట అనలే. ఆ విధంగా క్రమశిక్షణగా పార్టీలకు అతీతంగా కూడా నా పద్ధతి ఎలా ఉంటుందంటే 4 సంవత్సరాల 11 నెలలు అభివృద్ధి పార్టీలకు అతీతంగా పనిచేయాలి అనేది. 1 నెల మాత్రమే రాజకీయం చేస్తాం. 10 ఏళ్లలో నువ్వు ఏ పార్టీ అని కూడా ఏ ఒక్కళ్ళని కూడా అడగలే. ఇటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ విభేదాలు వచ్చినాయి కాబట్టి ముందు దాని మీద మా బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకోవాలి. ఆంధ్ర తెలంగాణనా ఇతర రాష్ట్రాల ప్రజలకు వ్యతిరేకంగానా అటువంటి చీటర్ని సపోర్ట్ చేయటమా, అందరినీ కలిసి 10 సంవత్సరాలు చక్కటి పాలన అందించి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉండేవాడు,